హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను చిడియకు గోసల చేస్తున్నాను. కలర్స్ టీవీలో లాఫ్టర్ షెఫ్ అని వస్తుంది, అందులో చూసానమాట. అయితే నేను ఇంకా ట్రై చేశానమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉడకబెట్టిన బంగాళదుంపలు, అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే వేసుకున్నాను. అంటే పిల్లలు తినేప్పుడు నోటికి తగలకూడదని పేస్ట్ చేసేసానమాట. ఇందులోనే కొంచెం తురిమిన పన్నీరు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి ఇవన్నీ అయితే వేసాము. మా అమ్మాయి చూసారు కదా, మా అమ్మాయి నాకు హెల్ప్ చేస్తుంది. నేను వేస్తాను అని చెప్పి తను నాకు చాలా హెల్ప్ చేస్తుంది వంటలోనే. అందరికీ హాయ్ చెప్తుందండి. మీ అందరికైనా హాయ్ హలో అని చెప్తుంది. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. అలానే ఉల్లిపాయ, కొత్తిమీర, సారీ ఫ్రెండ్స్, ఇందులోనే చాట్ మసాలా, అలానే ఆమ్చూర్ పౌడర్ వెయ్యాలి, కంపల్సరీగా వెయ్యాలి. నేను ఎందులో చూపించడం అంటే ఇది కలిపేసిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది, అప్పుడు వేసానమాట. ఇదేమో బ్రెడ్ పౌడర్ అనమాట. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఈ బ్రెడ్ పౌడర్ కూడా ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఒకవేళ మీరు ఇంకా వేరే ఏదైనా వెజిటబుల్ వేసుకోవాలనుకుంటే అవి వేసుకోవచ్చు. చూసారు కదా, చాట్ మసాలా వేసాను, అలాగే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసాను. ఇది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ తయారు చేసుకోవడం కోసం కొంచెం పన్నీర్లో పసుపు వేసుకుని బాగా పేస్ట్గా, అంటే మరి ఎంత స్మూత్గా ఉండాలంటే మనం చుట్టేంత పేస్ట్గా ఉండాలి. చూసారు కదా ఈ విధంగా. ఇది ఎల్లో ఎందుకంటే ఇది లోపల ఉన్న సొన ఉంటుంది కదండి, ఆ సొన. మళ్ళీ ఇంకొంచెం పన్నీర్లో ఉప్పు, అలానే మిరియాల పొడి వేసి దాని పైన బయట లేయర్ ఉంటుంది కదా, అది వేసి ఇది విధంగా అయితే ఎగ్స్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఇందులో మనకి సేమియాలు కూడా కావాలండి. సన్న సేమియాలు ఉంటే చాలా బాగుంటుంది. నా దగ్గర కొన్ని సన్న సేమియాలు ఉన్నాయి, అందులోకి ఇంకా నేను పెద్ద సేమియాలు కూడా ఉంటాయి, ఇవి రెండు కలిపేసేసాను. ఇప్పుడు చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఎగ్స్ ఇలా ఫిల్ చేసుకోవాలి. ఎల్లోని లోపల పెట్టేసి బయట అయితే ఇలా కోటింగ్ అయితే చేయాలి. అంటే ఎగ్స్ ఎలా ఉంటుంది అలాగా మనం కట్ చేసి చూస్తే లోపల ఎల్లో, బయట ఏమో వైట్ ఉంటుంది కదా, అలా అనమాట. చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి. మా అత్తయ్య గారు అయితే నాకు హెల్ప్ చేస్తున్నారన్నమాట. నిజంగా ఫస్ట్ టైం చేశానండి, ఒట్టుగా చెప్తున్నాను. మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చింది, అలానే మా హస్బెండ్కి కూడా ఇంకా బాగా నచ్చింది. ఇద్దరికి చాలా అంటే నచ్చింది. మా అత్తయ్య గారు తిన్నారు, మా మావయ్య గారు అయితే తినరు, ఎందుకంటే ఆయనకి ఇలాంటివి తిన్నారు. అందుకని కొంచెం మైదా పిండిలో లేదంటే కార్న్ఫ్లోర్లో వాటిలో కలుపుకొని పక్కన డిప్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా కటోరీ ఈ విధంగా అయితే చేసుకోవాలి. అంటే ఇది గోసల అన్నమాట. ఈ విధంగా చేసుకుని ఒకసారి డిప్ చేసుకుని ఇప్పుడు సేమియాలు ఉంటాయి కదండి, సేమియాలు ఇలాగైతే పైన కోటింగ్ అయితే చేసుకోవాలి. అంటే చిడియా గోసలా ఉంటారు కదా, ఈ విధంగా. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ ఇలాగని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న వేడి నూనెలో వేసి, అంటే మరి హై ఫ్లేమ్లో పెట్టుకూడదండి, ఇది సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు చేసుకోవాలన్నమాట. కటోరీని అటు ఇటు తిప్పుతూ ఆయిల్ నేను చూపిస్తున్న విధంగా వేసుకుంటూ మజ్జిగైతే గోల్డ్ కలర్ అలా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. అంటే అందులో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇలా తిరిగేసి ఉంచాను, అందులో ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఇలాగా. ఇప్పుడు ఇది ఈ విధంగా అయితే అన్ని కటోరీలు అయితే ప్రిపేర్ చేసేసాను. చూసారు కదా. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి నూట్లోని ఇలా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలండి, లేదంటే ఎగ్స్ అన్నీ విడిపోతాయి. అందుకని చూసారు కదా ఈ విధంగా. మీ దగ్గర ఏదన్నా డెకరేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే కెచప్ వేసి, కెచప్తోనే తింటేనే బాగుంటుంది, లేదంటే గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ అంటారు కదా, దాంతో కూడా బాగుంటుంది. ఈ విధంగా ఒక కొత్తిమీర రెబ్బైసే వేసి నేనైతే డెకరేషన్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, అందరికీ బాగా నచ్చింది మాట. నిజంగా చెప్తున్నానండి, ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఫుడ్ తయారు చేసిన తర్వాత ఎవరైనా నచ్చింది అని చెప్తే ఆ ఆనందమే వేరు కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.